నమస్తే. ఆస్ట్రో మార్గన్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 మార్చి 23వ తేదీ సోమవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు మేషరాశిలో కృత్తిక నక్షత్రం 1వ పాదం నుండి వృషభ రాశిలో 2, 3, 4 పాదాల వరకు సంచరించి తదుపరి రోహిణి నక్షత్రం ప్రవేశం దగ్గర వరకు సంచారం చేయటం జరుగుతుంది. కృత్తిక నక్షత్ర అధిపతి రవి. ఈ రవి గోచారంలో కాలపురుష కుండలిలో 12వ స్థానమైన మీనరాశిలో సంచారం చేస్తున్నాడు ప్రస్తుతం ఎట్ ప్రజెంట్. ఇక ఎట్ ప్రజెంట్ ఇతర గ్రహాలు అయితే కనుక మీనరాశిలోనే శని సంచారం కూడా జరుగుతుంది. ఇక మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, ఇక కుంభరాశిలో బుధుడు, కుజుడు, రాహువు. ఇది గోచారాల గ్రహాల స్థితిగతులు. అయితే ఈరోజు వీటన్నిటిని దృష్టి, యుతి, సమన్వత్వానుగుణంగా చంద్ర ఆధారిత ఫలితాలు చంద్ర సంచారాన్ని అనుసరించి చెప్పటం జరుగుతుంది 12 రాశుల వారికి, 12 రాశుల వారికి ఈ వీడియోలో. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, లైక్ చేయగలరు. మీ లైక్ మాకెంతో ఉపయోగం. ఈ వీడియోని మరో నలుగురికి యూట్యూబ్ చేరవేస్తుంది అనే దానిని ప్రాథమిక సూత్రంగా మీకు తెలియజేయడం అవుతుంది. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు, సబ్స్క్రైబ్ చేసుకొని వారు కూడా లైక్ ఇచ్చి ఛానల్ని ప్రోత్సహించగలరు అనేది సూచించటం జరుగుతుంది. ధన్యవాదములు. ఇక రాశుల వారీగా ముఖ్యాంశాలు, హైలైట్స్ మాత్రం 12 రాశుల వారికి కూడా ఓన్లీ హైలైట్స్ చెప్పడం జరుగుతుంది. ఏవే విషయాలకి ఈరోజు ఎక్కువ ప్రాముఖ్యత ఉండాలి ఒకరోజు గోచారం కాబట్టి అనేది. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఉద్యోగస్తులకైతే కనుక ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది ఈరోజు అనేది సూచిస్తుంది గోచారంలో. అలాగే అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి బడ్జెట్ పాటించడం అవసరం. ఈ మేషరాశిలో కృత్తిక 1 మీద సంచరించేటప్పుడు చంద్రుడు ఆ రాశ్యాధిపతి, ఆ నక్షత్రాధిపతి రవి 12లో సంచారం చేస్తున్నాడు మేషరాశి వారికి. సో కాబట్టి ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని అధికంగా నియంత్రించుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు మేషరాశి వారికి ఉంది. అలాగే విద్యార్థులకి ఏకాగ్రత లోపిస్తుంది. ఈరోజు తలనొప్పి లేదా కంటి సమస్యల పట్ల ఎక్కువగా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఆరోగ్యరీత్యా. ఇక సంబంధాలు, కుటుంబంలో చిన్నపాటి వాదనలు అయితే జరిగే సూచనలు ఉన్నాయి. అలాగే ప్రయాణాల్లో చాలా అప్రమత్తత అవసరం అనేది గోచార రీత్యా చెప్పడం జరుగుతోంది. ఇది మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇక వృషభ రాశి. వృషభ రాశిని అనుసరించి చంద్రుడు 12, 1 రాశుల మీదుగా చంద్ర సంచారం కాబట్టి ఆర్థికంగా అయితే స్థిరత్వం ఉంటుంది. భూమి లేదా వాహన కొనుగోలుకు సంబంధించిన ఖర్చులు ఫలిస్తాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక వ్యాపారస్తులకైతే కనుక మంచి లాభదాయకంగా ఉంటుంది ఈరోజు. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా ఉంటుంది. ఆరోగ్యపరంగా అయితే తల్లిదండ్రుల ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి సారించాలి ఈరోజు వీరు. జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ విధమైన మిశ్రమ ఫలితాలు వృషభ రాశి వారికి. ఇక తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. విద్యార్థులకి హైయర్ ఎడ్యుకేషన్ కోసం అనేది ఈరోజు అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు, వివాదాలకి దూరంగా ఉండాలి. అయితే ఈరోజు కోర్టు వ్యవహారాల్లో ఆలస్యం, జాప్యం జరగవచ్చు అనేది సూచిస్తుంది గోచారంలో. కోర్టు కేసులకి ఈరోజు అనుకూలంగా ఉండదు. ఆరోగ్యపరంగా మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయాలి అనేది గోచారం సూచిస్తోంది ఈ మిథున రాశి వారికి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు 10, 11 రాశుల మీదుగా చంద్ర సంచారం వల్ల చంద్రుడు బలం ఉంది ఈరోజు వీరికి కర్కాటక రాశి వారికి.
ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఉద్యోగంలో ప్రశంసలు వస్తాయి, స్నేహితులు మరియు బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. కాకపోతే ఒక ఆరోగ్య విషయంలో శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి అనేది సూచించటం జరుగుతుంది. ఇక సింహరాశి. సింహరాశిని అనుసరించి 9, 10 రాశుల మీదుగా చంద్ర సంచారం. అయితే రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అమ్మకాలు మరియు కొనుగోళ్లు ఫలిస్తాయి. ఈరోజు వెన్ను నొప్పి లేదా కండరాల నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు. ఆరోగ్యరీత్యా కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం. తండ్రి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈరోజు, ముఖ్యంగా ఈ సింహరాశి వారికి. కన్యారాశి. కన్యారాశిని అనుసరించి చంద్రుడు అష్టమ, నవమ రాశుల మీదుగా చంద్ర సంచారం. అయితే ఈ కన్యారాశి విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయం లభించేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు ఉద్యోగం లేని వారికి కొత్త అవకాశాలు కూడా కనిపిస్తాయి అనేది సూచిస్తుంది. ఇక దూర ప్రయాణాలు అయితే కనుక వాయిదా వేసుకోవటం ఈ కన్యారాశి వారికి ఈరోజు ఎంతైనా మేలు చేస్తుంది. ఆరోగ్యపరంగా చంద్ర సంబంధిత అలర్జీలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త పడాలి. ఇక తులారాశి. తులారాశిని అనుసరించి చంద్రుడు 7, 8 రాశుల మీదుగా చంద్ర సంచారం. అంటే చంద్రబలం మధ్యస్థంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి అయితే లాభాలు వస్తాయి. వ్యాపారాల్లో అవగాహన కూడా అలాగే ఈరోజు చాలా ఒక స్పష్టత అనేది, అవగాహన అనేది వస్తుంది. కిడ్నీ లేదా మూత్రకోశ సంబంధిత జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. వాటితో బాధపడేవారు అనేది సూచించటం జరుగుతుంది. ఇక కోర్టు కేసులు, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం అయితే ఈరోజు మెండుగా గోచారంలో కనిపిస్తోంది. ఇది తులారాశి వారికి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు 6, 7 రాశుల మీదుగా చంద్ర సంచారం బాగుంది. చంద్రబలం వీరికి ఈరోజు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు గోచరిస్తుంది గోచారంలో. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రావచ్చు కొద్దిపాటి అనేది సూచిస్తుంది. రక్తపోటు ఉన్నవారు వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది ఈరోజు, వాయిదా వేయకండి. ఇది వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుసు రాశి. ఈ ధనుసు రాశిని అనుసరించి చంద్రుడు 5, 6 రాశుల మీదుగా చంద్ర సంచారం. అయితే విద్యార్థులు కొత్త విషయాలు అయితే నేర్చుకుంటారు. ఈ ధనుసు రాశి వారు విద్యార్థులు వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేస్తారు అనేది సూచించడం జరుగుతుంది. ఆరోగ్య విషయంలో వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాద సూచనలు ఉన్నాయి అనేది సూచించటం జరుగుతుంది. ఇక శుభకార్యాల నిమిత్తం ఖర్చులు పెరుగుతాయి వీరికి ఈరోజు అనేది సూచించటం జరుగుతుంది. ఇది ధనుసు రాశి వారి గురించి నిలకడగా చెప్పాలి అంటే. ఇక మకర రాశి. మకర రాశిని అనుసరించి చంద్రుడు 4, 5 రాశుల మీదుగా చంద్ర సంచారం. ఒక మిశ్రమంగా ఉంది చంద్రబలం అని చెప్పచ్చు. ఆర్థిక స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభం పొందుతారు వీరు ఈరోజు అనేది సూచిస్తుంది. పొదుపుపై ఎక్కువగా అయితే దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అది కూడా కీళ్ల నొప్పులు బాధిస్తాయి ఆరోగ్యపరంగా. తల్లి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. కోర్టు కేసులు, తీర్పులు అనుకూలంగా అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ గోచార ఫలితాలలో. కోర్టు కేసులు, తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశాలు అయితే వీరికి కనిపిస్తున్నాయి గోచారంలో. ఇక తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి తృతీయం, చతుర్థంలో చంద్ర సంచారం అనేది చంద్రబలం మిశ్రమంగా ఉంది. విదేశీ ప్రయాణాలకు అవకాశం అయితే ఈరోజు ఈ కుంభరాశి వారికి రావచ్చు. కొత్త ప్రాజెక్టులు అయితే గనక కొన్ని దక్కించుకోగలుగుతారు ఈరోజు అనేది సూచిస్తుంది. నిద్రలేమి సమస్యలు ఎదురు కావచ్చు. సంబంధాలు, తోబుట్టవులతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడాలి ఈ విషయానికి. ఇక చివరిగా మీనరాశి.
ఈ మీనరాశి వారికి 2, 3 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. వీరికి కూడా చంద్రబలం మిశ్రమంగా ఉంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఈరోజు ఆర్థికంగా కలిసి వచ్చే సమయం కూడా అనేది చెప్పవచ్చు. కళ్ళకు సంబంధించిన ఇన్ఫెక్షన్ల పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఈరోజు. ఇక రాశిలోనే రవి సంచారం కూడా జరుగుతోంది ఇక్కడ అనేది గమనించగలరు ప్రేక్షకులు. ఆరోగ్యం, కళ్ళకు సంబంధించిన ఇన్ఫెక్షన్ల పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు అనేది కూడా సూచిస్తుంది. ఇక చంద్రుడు కృత్తికలో ఉండటం వల్ల పిత్త సంబంధిత సమస్యలు, తలనొప్పి మరియు ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మేషం, వృశ్చికం మరియు ధనుసు రాశుల వారు వాహన ప్రమాదాలు మరియు తీవ్రమైన అనారోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి అనేది సూచించడం జరుగుతుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే కనుక సాధారణ పరిహారాలే సూచించడం జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, కృత్తిక నక్షత్రానికి అధిదేవత అగ్ని మరియు అధిపతి కుజుడు, సూర్యుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని పూజించటం శ్రేష్టమైనది అనేది చెప్పటం జరిగింది. ఇక సోమవారం నాడు శివునికి పాలతో అభిషేకం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. పేదలకు లేదా దేవాలయాల్లో అన్నదానం చేయడం, ఎర్రటి వస్త్రాలు లేదా కందులు దానం చేయడం వల్ల దోష తీవ్రత తగ్గుతుంది కొద్దిపాటిగా అనేది చెప్పడం జరుగుతుంది. ఇక చివరిగా మంత్ర పఠనం సులువుగా ఓం స్రం శ్రీం స్రౌం సహ చంద్రాయ నమః అనే చంద్రమంత్రాన్ని లేదా ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది అనేది సూచించడం జరుగుతుంది. ఇది ద్వాదశ రాశుల వారికి క్లుప్తంగా చాలా క్లియర్గా వివరణాత్మకంగా చెప్పాను గోచార ఫలితాలు అనేది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, కామెంట్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసి మీ లైక్ ఇవ్వండి దయచేసి. ధన్యవాదములు.